హలో స్టూడెంట్స్, సర్కిల్లో ఎక్సైజ్ 1లో 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా 7 మార్క్స్ ఒకటి వస్తాయి. చెప్పా కదా, నువ్వు డైరెక్ట్ ఇండైరెక్ట్లో నుంచి ఖచ్చితంగా ఒకటి వస్తాయని. చూడండి ఒకసారి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ టచ్ ద సర్కిల్ x square plus y square minus 2x minus 4y minus 20 equal 0 externally at 5,5 with the radius 5. మనకు లాస్ట్ ఎక్సర్సైజ్లో ఖచ్చితంగా 2 సర్కిల్స్ చేయాలి. 2 సర్కిల్స్ ఇస్తే మనము ఫస్ట్ సర్కిల్ C1 రేడియస్, సెకండ్ సర్కిల్ C2 R2 రేడియస్. కానీ ఇక్కడ మనకు ఒక సర్కిల్ ఇచ్చాడు. ఒకసారి బాగా గమనించండి. మనం ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ టచ్ ద సర్కిల్ x square plus y square minus 2x minus 4 minus 20 equal to 0. ఒక సర్కిల్ ఇచ్చాడు. ఇంకో సర్కిల్ ఏమంటాడు అంటే ఎక్స్టర్నల్లీ అటు 5,5 విత్ రేడియస్ 5 అంటాడు. అంటే ఇక్కడ సర్కిల్ ఇంకో సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చాడమ్మా. అంటే R = 5 ఇచ్చాడు. సర్కిల్ లేదు అంటే ఆ సర్కిల్ మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చాడు, ఇంకో సర్కిల్ ఏమంటాడు అంటే ఆ రేడియస్ = 5 అంటున్నాడు. అంటే ఒక సర్కిల్ యొక్క రేడియస్ ఒకటి ఇచ్చాడు కానీ సర్కిల్ ఒకటి ఇవ్వలేదు. అది ఎలా చేస్తాం మనం చూడడం వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడమ్మా, ఫస్ట్ రేడియస్ 5 అన్నాడు కాబట్టి ఆ ఈక్వేషన్ తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామంటే లెట్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ లెట్ S = x square plus y square plus 2gx plus 2fy plus c = 0 అని ఇస్తాం. ఇలా కాబట్టి లెట్ సెంటర్ ఏమవుతుంది, మధ్య సెంటర్ h, దీనికి సెంటర్ h, k తీసుకుంటాం. రేడియస్ R1 = 5, C1 రేడియస్ ఆల్రెడీ 5 ఇచ్చాడు కాబట్టి ఇది తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. S' సెకండ్ ఈక్వేషన్ ఆల్రెడీ ఇచ్చాడు. ఏమిచ్చాడు? x square plus y square minus 2x minus 4y minus 20 = 0. సెకండ్ ఈక్వేషన్ ఇచ్చాడు x square plus y square minus 2x minus 4y minus 20 = 0 ఇచ్చాడు. ఇప్పుడు నుంచి మనకి ఇక్కడ నుంచి ఏం కావాలా? 2g dash = x cos minus 2, g dash = minus 2/2, 2 1 2 g dash = minus 1, 2f dash = minus 4, f dash = minus 4/2, 2 1 2 2 f dash = minus 2, c dash = minus 20. మనకు R2 కావాలి. C2 = మన g, minus f అంటే minus 1, minus 2 మైనస్ మైనస్ ఈ మైనస్ మైనస్ కాదు. C2 = g, f, g dash f dash = 1, 2. రేడియస్ R2 = square root of g square plus f square minus c. అప్పుడు R2 అంటే g dash f dash, g square అంటే 1 square 1 plus 2 square 4 minus c ఎంత ఉందా మైనస్ మైనస్ ఆర్ ప్లస్ 20. అంటే R2 = √25, R2 = 5, R2 = 25. మనకు R1 వచ్చింది, R2 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు చూడమ్మా, మనకి ఏమంటున్నాడు ఇక్కడ ఈ ఎక్స్టర్నల్లీ అంటున్నాడు. ఎక్స్టర్నల్ అంటే మీకు ఆల్రెడీ చెప్పిన ఇది ఒక సర్కిల్ తీసుకోవడం, ఈ 2 టాంజెంట్ అయినప్పుడు ఇక్కడ పాయింట్ P అవుతుంది. దీన్ని ఎక్స్టర్నల్ పాయింట్ అంటారు. ఇట్లా సర్కిల్ ఉంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఇంటర్నల్ అంటాం. ఆల్రెడీ వాడు ఎక్స్టర్నల్ అంటున్నాడు. ఎక్స్టర్నల్లీ అంటున్నాడు కాబట్టి నువ్వు ఇది ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకోవద్దు. ఎందుకంటే మనకి ఇక్కడ సర్కిల్ ఒకటి ఇచ్చాడు, ఒకటి వేయలేదు కాబట్టి మనము P డివైడ్స్ C1 and C2, P divides C1 C2 మిడ్ పాయింట్. అంటే P అనేది C1 C2 మిడ్ పాయింట్. మా P is మిడ్ పాయింట్ ఆఫ్ C1 into C2, C1 C2 మిడ్ పాయింట్. అంటే మనకు కూడా ఫస్ట్ ఒక సర్కిల్ ఈక్వేషన్ లేదు కాబట్టి దాన్ని ఎట్లా అనుకున్నాం, సెంటర్ h, k అనుకున్నాం, రేడియస్ h డాష్ ఇది అనుకున్నాం. ఇప్పుడు మనం P అనేది C1 C2 మిడ్ పాయింట్ కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములా ఏంది? P = x1 plus x2/2 y1 plus y2/2. సరే సార్, నువ్వు బాగా చెప్తున్నావు ఫార్ములా. ఇక్కడ x1 x2 y1 y2 ఏం తీసుకోవాలా? చూడమ్మా, ఇక్కడ ఇచ్చినా కదా ఫస్ట్ సెంటర్లో C1 ఏమి ఇచ్చాను నీకు h, k ఇచ్చాడు కాబట్టి ఇది x1 y1. C2 ఏమి ఇచ్చాడు నీకు 1, 2 ఇది x2 y2 తీసుకుంటావు. రేడియస్ ఆల్రెడీ తెలుసు. P అంటే ఏంది 5, 5.
p ఈక్వల్ టు 5, 5. సో ఇప్పుడు p అంటే ఏంది 5, 5 ఈక్వల్ టు x1 ప్లస్ x2 h ప్లస్ 5 h ప్లస్ 5/2 y1 ప్లస్ y2 k ప్లస్ 5/2. చూడమ్మా ఇది దీనికి ఈక్వల్ చేసుకున్నాం, ఇది దీనికి ఈక్వల్ చేసుకున్నాం. అంటే h ప్లస్ 5/2 ఈక్వల్ టు 5, h ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై 5 2 జా 10, h ఈజ్ ఈక్వల్ 10 మైనస్ 5, h ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ k ప్లస్ 5/2 ఈక్వల్ టు 5, k ప్లస్ 5 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై 5 2 జా 10, k ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 5, k ఈజ్ ఈక్వల్ టు 5, k ఈక్వల్ టు 5 వచ్చింది, k ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ఓకేనా? చూడండి ఒక్కసారి ఇక్కడ h ప్లస్ 1 x1 ప్లస్ x1 అంటే చూడమ్మా మనము ఇది కదమ్మా మిస్టేక్ ఇష్టం కొంచెమ్మా చూడు x1 ప్లస్ x2 x1 ప్లస్ y1 x2 ప్లస్ y x1 ప్లస్ y1 x2 ప్లస్ x2 x1 ప్లస్ x2 అంటే h ప్లస్ 1 తీసుకోవాలి, ఇది తీసుకున్నాం కొంచెం రాంగ్ చేస్తామా. చూడ ఒక్కసారి చూడమ్మా ఇక్కడ మన ఫార్ములా ఏంది p అంటే ఏంది 5, 5 ఈక్వల్ టు x1 అంటే h ప్లస్ x2 అంటే ఏంది 1 5 2 y1 అంటే ఏంది మా k ప్లస్ y2 అంటే ఏంది మా 2/2. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా రాసుకోండి మా x1 ఈజ్ ఈక్వల్ టు h, x2 ఈజ్ ఈక్వల్ టు 1, y1 ఈజ్ ఈక్వల్ టు k, y2 ఈజ్ ఈక్వల్ టు 2, p ఈక్వల్ టు 5, 5. చూడమా ఇప్పుడు ఇది దీనికి ఈక్వల్ చేస్తుంది, ఇది దీనికి ఈక్వల్ చేస్తుంది. అప్పుడు ఏంది h ప్లస్ 1/2 ఈక్వల్ టు 5 క్రాస్ మల్టిప్లై h ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇట్లా అవుతాయి 10. ఇప్పుడు h ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 1, h ఈజ్ ఈక్వల్ టు 9. నెక్స్ట్ ఇక్కడ మా k ప్లస్ 2/2 ఈక్వల్ టు 5, k ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై 10, k ఈజ్ ఈక్వల్ 10 మైనస్ 2, k ఈజ్ ఈక్వల్ టు 8. చూడమ్మా నీకు h వాల్యూ 9 వచ్చింది, k వాల్యూ 8 వచ్చింది. నీకు h వాల్యూ తెలుసు, k వాల్యూ తెలుసు, ప్లస్ రేడియస్ తెలుసు. రేడియస్ ఈజ్ 5, రేడియస్ ఈజ్ 5 అని తెలుసు. నీకు h వాల్యూ, k వాల్యూ, రేడియస్ తెలిసినప్పుడు మనకు ఫార్ములా తెలుసు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇట్లా రాసుకో. లేకుంటే హ్యావింగ్ సెంటర్ h, k and radius is equation of the circle. Formula ఏందమ్మా x minus h whole square plus y minus k whole square equal to r square. h, k radius వస్తే మనకు ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏంది x minus h whole square plus y minus k whole square equal to r square. x minus h అంటే ఎంతమ్మా 9 whole square plus y minus k అంటే ఎంతమ్మా 8 whole square equal to r square అంటే 5 square. అప్పుడు a minus b square a square, b square అంటే 81 minus 2ab 18x plus a square అంటే y square, b square అంటే 8 square 64 minus 16y equal to 5 square 24 అంటే x square plus y square minus 18x minus 16y 64 81 5 145 plus 145 minus 25 equal to 0 అంటే x square plus y square minus 18x minus 16y 145 లో 25 అవుతాయి 120 equal to 0. వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్ మార్క్స్, చాలా సార్లు అడగండి మా సైన్ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ ద టచ్ ద సర్కిల్ x square plus y square minus 2x minus 4y minus 20 equal 0. ఒక సర్కిల్ ఇచ్చాడు, ఇంకో సర్కిల్ ఇలా, కానీ ఇంకో సర్కిల్ ఏమైనా రేడియస్ ఇచ్చాడు కాబట్టి రేడియస్ ఇచ్చాడు కాబట్టి సర్కిల్ ఏమంటాం లెట్ s equal to x square plus y square 2x సెంటర్ C1 h, k రేడియస్ r1. సెకండ్ ఈక్వేషన్ r1 r2 తెలుసు, మనకు మిడ్ పాయింట్ కనుక్కోవాలి. మిడ్ పాయింట్ కాబట్టి f is equal to x1 plus x2 by 2
y1 ప్లస్ y2. p అంటే ఏంది 5, 5 x1 x2 y1 y2. ఏదైనా C1 లో x1 y1 తీసుకుంటాం, సెకండ్ ఈక్వేషన్ లో x2 y2 సబ్స్టిట్యూట్ చేస్తే h కామా k వస్తుంది. నీకు h వాల్యూ తెలుసు, k వాల్యూ తెలుసు, r తెలుసు. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏంది x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ r స్క్వేర్ చేసేది మా వెరీ వెరీ ఇంపార్టెంట్ మా 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ప్రాబ్లం మా ఇప్పుడు చూడండి మా ఇలాంటి ప్రాబ్లమే ఒకటి పేజ్ నెంబర్ 70 రోమన్ 3లో 1 ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. అది కూడా చేసుకోండి. ఎక్కువ సార్లు అడిగింది మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది చాలా సార్లు అడిగాడు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇది మా ఈ ప్రాబ్లం డైరెక్ట్ కామన్ జాయింట్ ఇండైరెక్ట్ కామన్ టాంజెంట్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఖచ్చితంగా ఈ 3 ప్రాబ్లమ్స్ లో ప్రతి ఇయర్ లో మనకు 7 మార్క్స్ ఒకటి వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ చెప్పారు. డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఆల్రెడీ మీకు చెప్పాను. కామన్ టాంజెంట్ అంటే బో సర్కిల్ లైస్ ఆన్ ద సేమ్ ద లైన్. డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే సర్కిల్ లైస్ ఆన్ ద బో సైడ్. ఇండైరెక్ట్ అంటే ఏ సర్కిల్ ఆ సర్కిల్ సపరేట్ ఉండాలి. వన్ సర్కిల్ అనదర్ ఆఫ్ ద అనదర్ సర్కిల్. ఆ మెథడ్ చెప్పాను. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ 7 మార్క్స్. డైరెక్ట్ కామన్ టాంజెంట్ కానీ టాంజెంట్ కామన్ కానీ వెరీ వెరీ గుర్తు. నీకు ఒకటే ఒకటి గుర్తు, డైరెక్ట్ కామన్ టాంజెంట్ అని ప్రాబ్లం నీకు క్వశ్చన్ పేపర్ వస్తాయి. ఒకవేళ ఇది లేకుంటే 100 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా. చూడమ్మా ఇక్కడ 2 సర్కిల్ ఇచ్చినాడు. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 22x మైనస్ 4y మైనస్ 100 ఈక్వల్ 0. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 22x ప్లస్ 4y ప్లస్ 100 ఈక్వల్ 0. 2 ఈక్వేషన్ ఇచ్చి డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటాడు. డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఏం లేదు మా సింపుల్. చూడమ్మా ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకుంటా. s ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ కనుక్కుంటాం. తర్వాత c1 కనుక్కుంటాను, r1 రేడియస్ కనుక్కుంటాను. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ h డాష్ ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ నుంచి g డాష్ వాల్యూ, f డాష్ వాల్యూ, c డాష్. ఇక్కడ c2 సెంటర్ కనుక్కుంటాను, r2 కనుక్కుంటాను. r1 ప్లస్ r2 చేస్తాను, c1 ఇంటూ c2 కనుక్కుంటాను. ఈ ఈక్వేషన్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కనుక్కుంటాను. అది అయిపోయిన తర్వాత అంటే నీకు ఎక్స్టర్నల్ అయితే ఎక్స్టర్నల్ ఫామ్ లో, ఇంటర్నల్ అయితే ఇంటర్నల్ ఫామ్ అయినాక నెక్స్ట్ మనం చేస్తామంటే ఇక్కడ తీసుకున్న పాయింట్ తర్వాత మనకు ఇక్కడ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ చేసినప్పుడు ఒక పాయింట్ వస్తాయి. ఆ పాయింట్ తర్వాత నువ్వు వేస్తుంటే ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఈ x1 y1 ఎక్కడ తీసుకుంటావు? ఇక్కడ మనకు ఎక్స్టర్నల్ ఇంటర్నల్ పాయింట్ వస్తుంది కదా, అక్కడ x1 y1 తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇక్కడ లాస్ట్ మనకి ఈక్వేషన్ ఎట్లా వస్తాయంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్ లో అంటే ఏ వాల్యూ బి వాల్యూ. అప్పుడు ఇక్కడ మనం d ఈజ్ ఈక్వల్ టు r2 అనుకుంటాం. d అంటే మీనింగ్ ఏంది? మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు r2. r2 అంటే ఏంది? సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్. ఏబిసి ఏ వాల్యూ ఇక్కడ వచ్చే ఈక్వేషన్ లో ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఇస్తారు. x1 y1 ఆల్రెడీ ఇక్కడ తీసుకుంటాం. తీసుకున్నాక ఇక్కడ మనకు చేసుకుంటా పోతే లాస్ట్ ఈక్వేషన్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. m1 m2 2 స్లోప్లు వస్తాయమ్మా. ఈ 2 స్లోప్స్ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ లో ఏది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది ఒకటి ఇది ఒకటి. లాస్ట్ లో మనకు 2 ఈక్వేషన్ వస్తాయి. ఎలా వస్తాయనేది చూడండి. చేస్తాను ఒకసారి చూడండి. 7 మార్క్స్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఖచ్చితంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ కానీ ఈ ప్రాబ్లం కానీ మనకు ఎక్కువ అడిగేది ఇదే 7 మార్క్స్ కు. చూద్దాం ఎంత ఈజీ అంటే ఎంత సింపుల్ గా చేస్తాం చూడండి. ఫస్ట్ చూడమ్మా ఫస్ట్ సర్కిల్ తీసుకో. ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ సర్కిల్ తీసుకుంటాం. ఏ సర్కిల్? ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 22x మైనస్ 4y మైనస్ 100 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. 2g is equal to 22x. g is equal to 22 by 2. 2 1 ja 2 1 ja. g is equal to 11. 2f is equal to minus 4. f is equal to minus 4 by 2. 2 1 ja 2 2 ja. f is equal to minus 2. c is equal to minus 100. Take center c1 is equal to minus g comma minus f. 11 comma minus 2. E minus k minus cancel. c1 is equal g comma f is equal to minus 11 comma 2. ఎందుకు ఈ మైనస్ కి మైనస్ ఉంది. ఈ మైనస్ ఉంది కదా, ఆ మైనస్ నీకు g వాల్యూ f వాల్యూ వచ్చింది. r1 రేడియస్ స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. అప్పుడు r1 is equal g స్క్వేర్ మీన్స్ 11 స్క్వేర్ మైనస్ 11 స్క్వేర్, f స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్
మైనస్ సి మైనస్ ఎంత మైనస్ మైనస్ ప్లస్ 100 చూడమ్మా R1 ఇజ్ ఈక్వల్ 11 స్క్వేర్ అంటే 121 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 100 R1 ఇజ్ ఈక్వల్ చూడమ్మా 121 100 221 225 అంటే 225 రూట్ 25 అంటే R1 ఇజ్ ఈక్వల్ టు 15 స్క్వేర్ 225 R1 వచ్చేసింది వచ్చిందా మనకు R1 వాల్యూ వచ్చేసింది ఇప్పుడు మనకి ఏం కావాలంటే నెక్స్ట్ ఈ ప్రాబ్లం కొద్దిగా లెంతీ ప్రాబ్లమ్ అమ్మా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెకండ్ డాష్ h డాష్ ఇజ్ ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 22x ప్లస్ 4y ప్లస్ 100 ఈక్వల్ టు 0 నుంచి 2g డాష్ ఇజ్ ఈక్వల్ మైనస్ 22x g డాష్ ఇజ్ ఈక్వల్ మైనస్ 22 బై 2 2 1 जा 2 1 जा g dash is equal minus 11 2f is equal to 4 f dash is equal to 4 by 2 2 1 जा 2 जा f dash is equal to 2 c dash is equal to 100 మనకి ఏం కావాలా c2 minus g comma minus f dash minus 11 comma 2 ఈ మైనస్ కి మైనస్ అంటే c2 is equal to g dash comma f dash is equal to 11 comma minus 2 R2 is equal to square root of g square plus f square minus c g dash f dash c dash R2 is equal to g dash square అంటే 11 square plus f dash square అంటే 2 minus 2 square minus 100 చూడమ్మా R2 is equal to 11 square అంటే 121 minus 2 square అంటే 4 minus 100 R2 is equal to 121 లో 100 పోతే 100 ఇప్పుడు 121 ప్లస్ 425 రూట్ 25 అంటే 5 చూడమ్మా R1 ప్లస్ R2 ఎంత వచ్చింది 15 R2 5 R1 ప్లస్ R2 ఇజ్ ఈక్వల్ 20 R1 ప్లస్ R2 ఎంత వచ్చింది 20 వచ్చింది మా ఇప్పుడు మనకి ఏం కావాలా C1 ఇంటూ C2 ప్రాబ్లం కొంచెం లెంతీ ప్రాబ్లం అమ్మా చూడు C1 into C2 square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square నీకు x1 x2 y1 y2 రావాలా అంటే నువ్వు సెంటర్లో చూడమా ఇది C1 రాసి ఇక్కడ ఏం లేదు x1 is equal to minus 11 y1 is equal to 2 నెక్స్ట్ C2 లో x2 is equal to 11 y2 is equal to minus 2 సబ్స్టిట్యూట్ చేయమ్మా c1 into c2 is equal to x2 minus x1 x2 ఎంత ఉంది 11 minus plus 11 whole square plus y2 minus y1 minus 2 whole square c1 into c2 is equal to 11 square 11 plus 11 22 whole square minus 4 whole square ఇప్పుడు c1 into c2 is equal to 22 square అంటే 484 4 square అంటే 16 అంటే c1 into c2 is equal to 400 అంటే అప్రాక్సిమేట్లీ 22.3 22 వస్తాయి అప్రాక్సిమేట్లీ 22 వస్తాయి చూడండి ఇప్పుడు R1 ప్లస్ R2 ఎంత వచ్చింది 20 వచ్చింది C1 C2 అనేది 22 అంటే C1 C2 హైయెస్ట్ అంటే C1 into C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అప్పుడు డయాగ్రామ్ ఎట్లా వచ్చింది ఇట్లా వస్తాయి డయాగ్రామ్ గ్లాస్ P పాయింట్ ఇది C1 ఇది C2 ఇది R1 R2 ఇప్పుడు పాయింట్ ఎక్కడ ఉంది ఎక్స్టర్నల్లీ అవుట్ సైడ్ ఉంది అవుట్ సైడ్ ఉంది కాబట్టి అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది నీకు m into x2 minus m x2 minus nx1 by m అని మైనస్ వస్తాయి అంతే ఇంటర్నల్ అయితే ప్లస్ వస్తాయి ఇక్కడ వచ్చేసింది ఇక్కడ వచ్చిన తర్వాత మనము ఇప్పుడు C1 C2 R1 అవుతుంది ఇప్పుడు మనం ఏం కావాలా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇది ఎక్స్టర్నల్ ఉంది ఇంటర్నల్ ఉందా ఎక్స్టర్నల్ ఉంది అంటే ఫార్ములా ఏంది mx2 plus nx1 by m minus 1 my2 minus ny1 by m minus 1 ఈ m n కనుక్కోవాలి m n అంటే ఏంది r1 is to r2 ఉందా r1 is to r2 r1 అంటే ఏందమ్మా 15 r2 అంటే ఏందా 5 ఉంది ఇది 5 డబుల్ ఉందా 5 1 జా 5 3 జా అంటే m is to n m అంటే ఎంత ఉంది 3 ఉంది n అంటే ఎంత ఉంది 1 m is to n ఫార్ములా ఉంది అది ఉంది కదా ఇప్పుడు చూడమ్మా m is to n ఫార్ములా ఉంది కాబట్టి మనం చూడు ప్రాబ్లం చేద్దాం ఇప్పుడు ఇక్కడ వరకు చూడమ్మా ఇప్పుడు ఫార్ములా చూడు మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ప్రకారం ఏం వస్తుంది మనకు
P equal to mx2 minus nx1 by m minus 1 my2 minus ny1 by m minus 1. ఎట్లా తీసుకుంటాం ఇది? P అనే పాయింట్ బయట ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బయట ఉంది కాబట్టి ఎక్స్టర్నల్ కాబట్టి మీకు ఫార్ములా ఇది ఉంది. అది ఇంటర్నల్ అయితే ప్లస్ వస్తాయి. చూడమ్మా ఇక్కడ బాగా రాసుకో. m ఈక్వల్ టు m వాల్యూ ఎంత 3 రాసుకో. n ఈక్వల్ టు ఎంతమ్మా 1 x1 y1 x2 y2 x1 ఏం తీసుకున్నా ఇంతకుముందు ఏం తీసుకున్నా అవి రాసుకో. x1 minus 11 y1 2 x2 11 y2 minus 2 అదే సబ్స్టిట్యూట్ చేయమ్మా. p ఈక్వల్ టు m అంటే ఎంతమ్మా 3 x2 11 మైనస్ n1 x1 అంటే ఎంతమ్మా మైనస్ 11 by 3 minus 1. నెక్స్ట్ m ఇంటూ y2 మైనస్ 2 మైనస్ n అంటే 1 y1 అంటే 2 by 3 minus 1. చూడమ్మా p ఈక్వల్ టు 3 into 11 33 minus minus plus 11 into 1 44 by 2. చూడమ్మా 3 2 జా 6 minus 2 by 2. అప్పుడు p ఈక్వల్ టు ఇక్కడ ఎంతమ్మా 11 1 into 11 అంటే 11 అప్పుడు ఏమవుతుంది 33 plus 11 44 by 2 అంటే కదా 33 plus 11 అంటే 44 కామా మైనస్ 8 by 2. చూడమ్మా 2 1 జా 2 2 జా 2 1 జా 2 4 జా అంటే మనకు p వాల్యూ వచ్చింది 22 కామా మైనస్ 11 22 కామా మైనస్ 11 వచ్చింది. p ఈజ్ ఈక్వల్ టు 22 కామా మైనస్ వచ్చింది. ఇప్పుడు మనకి కావాలా ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. ఇటువరకు అర్థమైంది కదా. ఇది వచ్చిన ఈక్వేషన్ లో ఫస్ట్ ఈక్వేషన్ s తీసుకున్నా, దాని నుంచి g వాల్యూ f వాల్యూ c వాల్యూ కనుక్కున్నా, c1 కనుక్కున్నా సెంటర్ వచ్చింది, r1 కనుక్కున్నా అయిపోయింది. సెకండ్ ఈక్వేషన్ నుంచి g డాష్ f డాష్ కనుక్కున్నా, c2 కనుక్కున్నా అని వచ్చేసింది, r2 కనుక్కున్నా, r1 ప్లస్ r2 చేస్తే 20 వచ్చింది, c1 c2 చేస్తే 22 వచ్చింది. c1 c2 హైయెస్ట్ కాబట్టి ఇది వచ్చింది. ఇక్కడ వచ్చిన మనకు పాయింట్ బయట ఉంది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్స్టర్నల్ అనుకుంటాం. ఎక్స్టర్నల్ అంటే ఫామ్ రాసినాను. ఇక్కడ నీకు m వాల్యూ n వాల్యూ అంటే m అంటే ఎంత r1 రేడియస్ 1, n1 అంటే రేడియస్ 2, తర్వాత x1 x2 y1 y2 x1 x1 x2 అనేది ఫస్ట్ సెంటర్ తీసుకుంటా, x2 y2 అనేది సెకండ్ సెంటర్ తీసుకున్నా పాయింట్ వచ్చింది. ఇది 22 కామ మైనస్ 11 వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలా ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఫార్ములా ఏంది y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సరే సార్ నువ్వు ఫార్ములా చెప్పినావు, ఇక్కడ x1 y1 తీసుకుంటే ఇది వచ్చిన పాయింట్లు ఇది x1 తీసుకుంటావు, ఇది y1 తీసుకుంటాం. y మైనస్ మైనస్ 11 మైనస్ మైనస్ 11 కాదు ఇక్కడ 2 1 జా 2 4 జా 4 మరి 2 1 జా 2 4 జా అంటే 4 మైనస్ మైనస్ ప్లస్ 4 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అది 22. ఇది ఈక్వేషన్ 3 అనుకుంటా. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 వచ్చింది. ఈక్వేషన్ 3 వచ్చిందా, ఈ ఈక్వేషన్ 3కి వచ్చిన తర్వాత y ప్లస్ 4 ఈక్వల్ టు m ఇంటూ x mx మైనస్ m ఇంటూ 22 m. కానీ మనకు ఎప్పుడైనా ఫార్ములా లైన్ ఎలా ఉండాలమ్మా ax ప్లస్ b బై ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్ములా రావాలి. మనకి ఎట్లా ఉండాలా ax ప్లస్ b బై ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్ములా. కాబట్టి మనం ఈక్వేషన్ ఎలా రాస్తామంటే చూడండి ఒకసారి, ఇది చూడు ఇక్కడ ఏముంది మనకు ఒకసారి ఇక్కడ రాస్తున్నాడు y ప్లస్ 4 ఈక్వల్ టు mx మైనస్ 22 m ఉంది. మనకి ax ప్లస్ by ప్లస్ c ఫార్ములా రావాలి. కాబట్టి mx అలాగే mx ఈ y అవుతే మైనస్ 4, ఈ 4 అవుతుంది మైనస్ 4 మైనస్ 22 m ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏ ఫార్ములా ఉంది మా ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్ములా. ax ప్లస్ by ప్లస్ c ఫార్ములా ఉంది. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది. ఇక్కడ a అంటే ఎంతమ్మా m, b అంటే ఎంతమ్మా మైనస్ 1, c అంటే మైనస్ 4 మైనస్ 22 ఈక్వల్ 0. ఒకసారి నోట్ చేసుకోండి. చూడమ్మా ఇప్పుడు ఇక్కడికి నీకు c1 r1 c2 r2
C1 C2 చేసి ఇదంతా అయిపోయింది ఈక్వేషన్ ఆఫ్ ట్రయాంగిల్. ఇప్పుడు మనకి ఇక్కడ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడమ్మా, ఇక్కడ వచ్చినాక మనము ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 C2 ఈక్వల్ టు C2 అంటే ఏంటి, ఈ సెంటర్ ఈ ఈక్వేషన్ లో సెంటర్ తీసుకుంటాం. సెంటర్ ఏంటండి 11, -2 R2 ఈజ్ ఈక్వల్ టు 5. రేడియస్ ఎంత వచ్చింది 5 తీసుకుంటాం. వచ్చినాక ఇక్కడ వెరీ వెరీ గుర్తుపెట్టుకోండి, D ఈజ్ ఈక్వల్ టు R2 అని తీసుకుంటాం. D ఈజ్ ఈక్వల్ టు R2. D అంటే ఏంది మా మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c. R2 అంటే రేడియస్ 2. D అంటే మీకు ఇంతకుముందు స్టైల్లో చెప్పినాను, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ P of x1 y1 టు ద లైన్ ఈజ్ మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇంతకు ముందు చెప్పాను, మొన్న మీకు కట్ ఆఫ్ ద కాంటాక్ట్ కూడా చెప్పాను, ఏది 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ మైనస్ d స్క్వేర్ లో కూడా చేస్తాం, ఆ ఫార్ములా ప్రకారం చేస్తాం. చూడమా ఇప్పుడు D ఈజ్ ఈక్వల్ టు R2 చేయాలి. D ఈజ్ ఈక్వల్ టు R2 ఒకసారి చూడమా, ఇంకా మనకు స్పేస్ సరిపోదు కాబట్టి ఈ ఫస్ట్ రెండు నేను తీసేస్తున్నాను. సైన్ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, ఇది ఖచ్చితంగా మనకు సైన్ మార్క్స్ వచ్చేది ఇక్కడ నుంచే. ఫాస్ట్ 3 పాయింట్స్ కానీ కాన్ సైకిలిక్ ఫస్ట్ ఎక్సర్సైజ్ లో అయిపోయింది, లాస్ట్ ఎక్సర్సైజ్ లో ఖచ్చితంగా ఇది వస్తాయి. చూడమా ఇప్పుడు మనం D ఈజ్ ఈక్వల్ టు R2 అన్నా కదా, D ఈజ్ ఈక్వల్ టు R2 అన్నా. D అంటే ఏంది మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు R2 అంటే 5. R2 అంటే R2. ఇప్పుడు చూడమ్మా, ఏ వాల్యూ కావాలి, ఏ వాల్యూ కావాలా, b వాల్యూ కావాలా, c వాల్యూ కావాలా. ఏ వాల్యూ కావాలంటే మనకి ఈక్వేషన్ ఏముంది ఇక్కడ ax ప్లస్ by ప్లస్ c కావాలి. e అంటే ఏంది మా m, b వాల్యూ అంటే ఏంది మా -1, c వాల్యూ అంటే ఏంది మా -4 -22 -4 -2 ఇదంతా c వాల్యూ అవుతుంది. నెక్స్ట్ నీకేం కావాలి ఇంకా x1 y1. x1 అంటే ఆల్రెడీ చెప్పాను ఇక్కడ 11 -2. ఈ x1 ఏమైనా సెంటర్ 1 ఈక్వేషన్ 1 తీసుకొచ్చి ఈక్వేషన్ 2, నేను ఈక్వేషన్ 2 తీసుకున్నా. ఈక్వేషన్ 1 లో సెంటర్ తీసుకోవచ్చు, లేక ఈక్వేషన్ 2 నేను ఈక్వేషన్ 2 తీసుకున్నా. ఈక్వేషన్ 2 లో సెంటర్ వస్తుంది కదా, ఆ సెంటర్ లో x1 y1 ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ అంటే మా m, x1 అంటే మా 11 ప్లస్ b వాల్యూ ఎంత మా -1, y1 b వాల్యూ y1 ఎంత మా -2, c వాల్యూ ఎంత మా c వాల్యూ -4 -22 -4 -22 -22m మాడ్యులస్ బై a స్క్వేర్ అంటే m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే -1 స్క్వేర్ అంటే 1 ఈక్వల్ టు R2 అంటే 5. R2 అంటే 5 ఉంది కదా, R2 5. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తాం. 11 into m 11m minus of minus plus 2 -4 -22m modulus by square root of m square plus 1 equal to 5. చూడండి ఇప్పుడు ఇక్కడ -22m ఉంది, 11m ఉంది. -22m లో 11m పోతే -11m, -4 2 పోతే -2 modulus by square root of m square plus 1 equal to 5. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే -11m -2 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తామా 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు మనము మాడ్ లోపల మైనస్ ఉంది కాబట్టి మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ చేస్తే 11m ప్లస్ 2. చూడమ్మా 11m ప్లస్ 2 ఈక్వల్ టు 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1. ఈడ ఉంది మనం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే స్కోరింగ్ ఆన్ బోత్ చేయాలి. స్కోరింగ్ ఆన్ బోత్ చూడమ్మా ఒక్కసారి ఇక్కడ చేద్దాం అనమాట. స్కోరింగ్ ఆన్ బోత్ చేద్దాం. స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్, స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్, స్కోరింగ్ ఆన్. ఇంకా ఇద్దరు తీసేస్తున్నామ్మా, స్పేస్ సరిపోదు. 7 మార్క్స్ లెంత్ ప్రాబ్లం కాబట్టి మనం ఖచ్చితంగా పెద్ద చేయాలి ప్రాబ్లం. చూడమ్మా 7 మార్క్స్ లెంత్ ప్రాబ్లం ఇది.
సర్కిల్లోనే ఈ రెండు డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రాబ్లమ్ చాలా లెంతీ ప్రాబ్లమ్స్. చూడమా ఇప్పుడు స్కోరింగ్ ఆన్ బోర్డ్ సైడ్. స్కోరింగ్ ఆన్ బోర్డ్ సైడ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది నీకు మార్లెస్ 11m + 2 = 5 × square root of 1 + m square 1 + m square + 1. స్కోరింగ్ ఆన్ బోర్డ్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది 11m + 2 whole square = 5 square root of m square + 1 whole square. రూట్ కు స్క్వేర్కి వెళ్ళిపోతుంది. ఇది a + b whole square. 11 square అంటే 121m, 2 square అంటే 4 + 2ab 2 × 11 22 44m = 5 square అంటే 25. రూట్ కు స్క్వేర్ పోతే m square + 1. చూడమా ఇప్పుడు 121m square + 4 + 44m = 25m square 25m square 25 × 1 అంటే 25 చూడమా 121m square ఇది ఇద్దరికి వస్తాయి -25m square + 4 + 44m -25 = 0 -25 = 0. ఇప్పుడు మా 21m square నుంచి 25 పోతే 96m square. ఇక్కడ మా +44m 25లో 24 పోతే -21 = 0. ఇక్కడ మన ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఏ దానికి ఈ 21 కు ఈ 96 అంటే 21 96 216. దీని ఫ్యాక్టర్స్ 72 28 వస్తాయి. అంటే 96m square = ఈ 44 బదులేస్తావు 72m - 28m - 21 = 0. 21 = 0. ఇక్కడ కామన్ ఏం ఇస్తాం అంటే 24m కామన్ ఇస్తామా. అంటే 24 అంటే 4m + 3 ఇక్కడ మైనస్ కామన్ ఇస్తామా. అంటే 4m + 3 = 0. ఈ రెండు సేమ్ కాబట్టి 4m + 3 × 24m - 7 = 0. అప్పుడు 4m + 3 = 0. 4m = -3 m = -3/4 ఒక m వచ్చింది. ఇక్కడ 24m = -7 24 - 7 = 0. 24m అవతల పోతే 7 m = 7/24. మీకు చెప్పే కదా 2 స్లోప్స్ వస్తాయి. స్లోప్ 1 స్లోప్ 2 వచ్చింది. ఇప్పుడు నీకు ఏం కావాలి, ఇంకా ఈక్వేషన్ సబ్ చేయాలి. ఏ ఈక్వేషన్? ఈక్వేషన్తో టాంజెంట్ గుర్తుందా y - y1 = m × x - x1 అని గుర్తుందా. ఈక్వేషన్ 3 అని చెప్పా. ఆ ఈక్వేషన్లో సబ్ చేయాలి. ఏది m. కానీ అక్కడ నీకు x1 y1 ఏంది 22, -4. x1 y1 ఎంత ఒకసారి చూసుకో, మళ్ళా ఇప్పుడు చేసుకో. x1 y1 ఎంత మనకు అక్కడ x1 y1 ఎంత -4 22. ఇది x1 y1. ఇప్పుడు కేస్1 m = -3/4 సబ్స్టిట్యూట్ చేసామా. y - y1 అంటే -4 -4 m అంటే -3/4 x - x1 అంటే 22. క్రాస్ మల్టిప్లై చేస్తే 4y 4 4 16 -3x -66 -6 వస్తే +3x +4y +16 ఇద్దరు వస్తాయమ్మా -66 = 0. అంటే 3x + 4y 66 ఇది పోతే ఎంతమ్మా -50 = 0. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ కేస్ 2 ఉంది కదా. కేస్ 2 m = 7/24 సబ్స్టిట్యూట్ చేయమ్మా. ఇదే ఈక్వేషన్ 3లో y - y1 అంటే -4 -4 m అంటే 7/24 x - x1 అంటే ఎంతమ్మా 22. అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే 24 × y 24 +24 × 4 అంటే 4 4 16 4 2 8 8 ఒక 96 = 7 × x 7x -22 × 7 7 4 14 7 4 14 154. ఇప్పుడు 7x అలాగే పెట్టేయమ్మా. ఇదిలో పోతే -24y -154 వదిలిపోతామా 196 = 0. అంటే 7x - 24y 154 96 ఎంతమ్మా 10
20 250 ఏమైంది -250 ఈక్వల్ టు 0. 250 ఈక్వల్ 0. 2 ఈక్వేషన్స్ చూడు, 2 ఈక్వేషన్స్. ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది చూడు, చూడండి మా 3x + 4y - 50 ఈక్వల్ టు 0. 7x - 24y - 250 ఈక్వల్ 0. ఇది మా వెరీ వెరీ ఇంపార్టెంట్ 7 మార్క్స్. మనకు ఖచ్చితంగా సర్కిల్లో 7 మార్క్స్ 2 వస్తాయి అన్నాను. ఫస్ట్ ఎక్సైజ్ ఏలోంచి 7 మార్క్స్ 1, 2 మార్క్స్ 1 వస్తాయి. అట్లా ఎక్సైజ్ 1A నుంచి 7 మార్క్స్ 1 కంపల్సరీగా వస్తాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ కామన్ టాంజెంట్. అలాగే ఇండైరెక్ట్ కామన్ టాంజెంట్ సేమ్ యాజ్ ఇలా ఉంటుంది. ఆడ ఏమంటే ఒకటే ఒక సింపుల్, ఫ్యాక్టర్స్ ఇంత పెద్దగా ఉంటావు, సింపుల్గా ఉంటాయి. ఒకవేళ అమ్మా మీకు ఇంత పెద్దగా వచ్చింది సార్, నేను ఇంతవరకు చేస్తాను, వీటి వరకు చేసినాక ఇది సింప్లిఫై చేయడానికి రాదంటే ఏం అవసరం లేదు మా, వీటి వరకు గుర్తుపెట్టుకో. ఇది అయినాక m వాల్యూ గుర్తుపెట్టుకో. m = -3/4, m = 7/24. ఇది గుర్తుంటే చాలు. మీరు సింప్లిఫై చేయకుండా ఈ డైరెక్ట్ ఇటు వరకు చేయగలను. ఈ నుంచి చేసినాక మీకు ఈ నుంచి ఫ్యాక్టర్స్ రాకుంటే m = -3/4, m = 7/24 గుర్తుపెట్టుకొని ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 2 ఈక్వేషన్ వస్తాయి. 7 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి. పోయినసారి మార్చిలోను సప్లిమెంటరీలో ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ ఖచ్చితంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ అయ్యాడు. ఇది అడిగాడు. ఈ ప్రాబ్లం మార్చిలో ఒకటేసారి ఇది అన్నాడు, సప్లిమెంటరీ ఇది అన్నాడు. అంటే మీరు ప్రీవియస్ పేపర్ చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్ కామన్ టాంజెంట్. ఇండైరెక్ట్ కామన్ టాంజెంట్ సేమ్, ఇండైరెక్ట్ అయినా ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్ సేమ్ ఇదే మెథడ్, కానీ ఇక్కడ మనకు ఫ్యాక్టర్స్ ఈజీగా వస్తాయి. ఓకేనా? ఇంకా ఇండైరెక్ట్ కామన్ టాంజెంట్ ఆర్ ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్ అది కూడా చెప్తాను, ఒకసారి ఇది నోట్ చేసుకో, గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఇంట్లో నుంచి ఏం కనుకుంటావు, జిఎఫ్సి సెంటర్ C1 - G కామన్ రేడియస్ R1 కనుకుంటావు. సెకండ్ ఈక్వేషన్ నుంచి G' F' C' C2 సెంటర్ కనుకుంటావు, R2 కనుకుంటావు. R1 + R2 చేస్తావు, C1 C2 చేస్తావు. రెండు ఏది చేస్తావు, ఈక్వల్ ఉందా లెక్కలా చేసుకుంటావు. అది చూసినాక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతుందా, అవుట్ సైడ్ అవుతుందా, ఇంటర్నల్ అవుట్ సైడ్. ఇంటర్నల్ అయితే mx2 + nx1/m+1 ప్లస్ వస్తాయి. ఇంటర్నల్ అంటే కలుపుకుంటాం ప్లస్, ఎక్స్టర్నల్ అంటే బయట తగ్గుతాం మైనస్ అని గుర్తుపెట్టుకోవాలి. అది అయిపోయినాక నీకు ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ కావాలా, y - y1 = m × x - x1. x1 y ఎక్కడ తీసుకుంటావు, p పైన పాయింట్ కనుక్కుంటాం కదా, ఆ పాయింట్ లో x1 y1 సబ్స్టిట్యూట్ చేసుకో. ఆ ఈక్వేషన్ అయినాక d = R1 అని తీసుకో, R2 అని తీసుకో. R1 తీసుకున్నాం అనుకో, ఫస్ట్ ఈ సర్కిల్లో C1 C2 తీసుకోవాలా, R రేడియస్ తీసుకోవాలా. d అంటే ఏంది, మాడ్యులస్ ax1 + b1 + c/√a²+. అంతా కనుక్కున్నాక నీకు 2m వాల్యూస్ వస్తాయి. ఫ్యాక్టర్స్ వచ్చాక స్లోప్ 1 స్లోప్ వస్తాయి. ఈ స్లోప్ 1 స్లోప్ 2 తీసుకోపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ప్రాక్టీస్ చేసి వచ్చేస్తుంది.